హాయ్ హలో డియర్ స్టూడెంట్స్, ఫన్ విత్ నెంబర్స్తో సరదా ఎట్లా ఉంటుంది అనేది మనం ఒకసారి చూద్దాం. ఇక్కడ చూడండి, 143 × 7 ఇలా వేసుకుంటూ వచ్చా. 143 అనే నెంబర్ మీద కాన్సెప్ట్ చాలానే ఉంది. అది దాంతో ఒక తెలుగు మూవీ కూడా ఉన్నది 143 అని. ఓకే, అది ఎందు గురించి ఏంటనేది పక్కన పెడితే దాని ప్రాముఖ్యత గురించి సరదాగా మాట్లాడుకుందాం. ఫన్ ఇక్కడ 143 × 7 × 1 అని వేస్తే దీని ఆన్సర్ 1001. ఈ ప్రక్కనే ఈ 2 వేస్తే 2002. ఇంటూ 3 వేస్తే 3003. ఇంటూ 4 వేస్తే 4004. ఇంటూ 9 వేస్తే ఇట్లా చివరికి ఇలా వస్తూ 9009. సో ఈ విధంగా ఇది ఒక ఫన్ అనమాట. 143 × 7 × 1, 143 × 7 × 2 అంటే ఇది ఒకసారి 7 పెట్టి గుణించాం. 2 × 7 14 పెట్టి గుణించాం. దీన్ని ఇక్కడ 21 పెట్టి గుణించాం. అంటే 7th టేబుల్ పెట్టి గుణించాం. ఏం పెట్టి గుణించాం? 7th టేబుల్ పెట్టి గుణించాం. సో దట్ ఆ ట్రిక్ తెలిస్తే చాలు. ఇక్కడ 1001, 2001, 3001, 400 అట్లా 9 చేసి గుణించాం. ఇంకొక ట్రిక్ కూడా చూద్దామా? అంటే నెంబర్స్లో అంత సరదా కలిగి ఉంటుందని చెప్పడానికి ఇది ఒక మ్యాథమెటిక్స్ ఫన్ అనమాట. ఓకే, ఇంకోటి చూద్దాం. చూడండి, ఇది ఫన్ విత్ నంబర్స్. 37 3 పెట్టి గుణించాను. ఇంటూ 1 వేసాను అంటే ఇది 311 వస్తుంది. ఇంటూ 2 వేసాను. 37 × 3 × 2 అంటే థర్డ్ టేబుల్ అనమాట. 222 వస్తుంది. ఇక 3 టేబుల్ వేసాను. 33 × 3 9 కదా, అది పెట్టి దీన్ని గుణిస్తే ఏమొస్తుంది? 333. ఇక్కడ 4 వేసాను. 444. అట్లా కిందకు వస్తే ఇక్కడ 9 వేసాను. అప్పుడు 999. ఈ విధంగా ఒకే రకమైనటువంటి నెంబర్స్ని మనం ఇక్కడ తీసుకొచ్చాం. ఈ విధంగా తీసుకుంటే థర్డ్ టేబుల్ 37ని థర్డ్ టేబుల్ చేత అలా గుణించుకుంటూ వస్తే ఆ నెంబరు అట్లాగా ఒకే నెంబరు వస్తుంది, సిమెట్రిక్ నెంబర్ లాగా. కాబట్టి ఇది కూడా సరదాగా ఉంటుంది. ఈ కాన్సెప్ట్ కూడా సరదాగా చూడండి. ఇది అంతా మనం ఫన్ విత్ మ్యాథమెటిక్స్ అన్నమాట.